హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? ఏం లేదండి, ఇంట్లో వర్క్ చూపిద్దామని, అంటే డైలీ బ్లాగ్ మాదిరి అనమాట. చూసేద్దాం. ఇవేంటి అనుకుంటున్నారా? ఉద్దిబ్యాలు అనమాట. అంటే పొద్దున్న నానేసాను అనమాట ఇడ్లీకి. పొద్దున్న నానేసాను, ఇప్పుడైతే 8 అవుతుంది అనమాట. ఇప్పుడు నీట్గా ఒకసారి కడిగి అంతా మళ్ళీ ఒకసారి నీట్గా తీసుకోవాలి అనమాట. బ్యాళ్ళను వాష్ చేసేద్దామండి. ఒకసారి వాటర్లో బాగా కడిగి తీసుకోండి. ఒకసారి పప్పును మొత్తం ఒకసారి కడుక్కోవాలన్నమాట క్లీన్గా. ఎందుకంటే పొద్దుతే పప్పును తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాక బ్యాల్ అనేది ఒక మిక్సీ జార్లో వేసుకోండి. క్లీన్గా మిక్సీ జార్లో బ్యాల్ వేసుకొని కొన్ని వాటర్ పోయండి. స్మూత్గా వచ్చేటట్టు పిండి బాగా మిక్సీ పట్టేయండి. చూసారా? నేను కనీసం ఇడ్లీ అంటే ఒక 3 రోజులకు వచ్చే మెట్లో కొన్ని వాటర్ పోసుకోవాలన్నమాట. దాంట్లో కొన్ని వాటర్ పోయాలన్నమాట. పప్పు కొన్ని ఇప్పుడు ఒకసారి మిక్సీకి వేసేసుకొని ఆ పిండి అంతా ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఒక రవ్వ పెద్దగా ఉండే దాంట్లో. ఎందుకంటే ఈ పిండితో మళ్ళీ ఇడ్లీ రవ్వను కూడా దీంట్లో 2 వేసి కలపాలి కాబట్టి కొంచెం పెద్దగా ఉండేదే తీసుకున్నాను అనమాట. చూసారా ఎంత మెత్తగా ఉందో? అలా పట్టుకోవాలి. అట్లా అని ఎక్కువ జోరుగా కూడా ఉండద్దు, ఒక మాదిరి ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక ఉప్మా రవ్వ పోసుకున్నాను అనమాట. నేను 3 days వచ్చేమే పోసుకుంటాను అనమాట. ఇప్పుడు దాన్ని బాగా వాటర్లో కడగాలన్నమాట. రవ్వని ఒక 2-3 సార్లు బాగా నీట్గా కడగాలి. ఒక 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత దాన్ని ఇడ్లీ పిండి పట్టాం కదా ఇందాక, ఇది బాగా ఒక్క చుక్క నీళ్ళు లేకుండా చేతితో గట్టిగా విండేసి దాంట్లో ఇడ్లీ పిండి దాంట్లో వేయాలన్నమాట. అదే బ్యాల్ అది. అదో అలాగా బాగా గట్టిగా ఒక్క చుక్క నీళ్ళు లేకుండా దాంట్లో వేయాలన్నమాట. అలా మొత్తం వేసాక దాన్ని ఆ రవ్వ మొత్తం దాంట్లో వేసాక రెండిటిని బాగా కలపాలన్నమాట. అంటే 2 బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇదండి ఈరోజు అయితే. అంతా అండి మళ్ళీ మిక్స్ చేసి అది ఇదంతా అయిపోయాక మళ్ళీ అక్కడంతా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎన్ని పడ్డాయో దానికి సామాన్లు అనమాట. ఇప్పుడు అవన్నీ కడగాలి. మళ్ళీ ఇప్పుడు తిన్నాక నైట్ పడతాయన్నమాట, అవి కూడా కడగాల్సింది. ఇంటి నిండా పని ఉంటుందన్నమాట. ఎందుకంటే 2 పిల్లలు కదా, పాపతోనే సరిపోతుంది టైం మొత్తం. ఎక్కడో వెళ్తే తప్ప ఇట్లా ఫుల్ వీడియోస్ అవి. ఎందుకంటే 2 చిన్నపిల్లలు అనమాట. బాబు అయితే ఇప్పుడు ఈ ఇయర్ నుంచి స్కూల్కి వెళ్తున్నాడు, పాప ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఏ పని చేసుకోవాలన్నా నాకు మార్నింగ్ అంత కుదరదు. ఎందుకంటే ఏ పని చేసుకొని ఇవ్వదు కాబట్టి ఇప్పుడు అంత ఇంత అంటే ఇప్పుడు సాయంత్రం నుంచి నైట్ లోపే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ టైంకి మా వారు ఉంటారు కాబట్టి ఇంట్లో. చెప్పాలని అనుకుంటున్నాను అనమాట. ఓకే అండి, 2 మినిట్ బ్లాక్లో కలుద్దాం. చూద్దాం తర్వాత ఏమన్నా. ఇప్పుడు తిన్నామన్నమాట అండి. తినేసాక ఉన్న సామాన్లల్లా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అంటే కిచెన్ మొత్తం ఒకసారి క్లీన్గా కడుగుతానమాట తింటానే. నైట్ సామాన్లు నైటే కడిగేస్తాను అనమాట. తినేది అయిపోయింది, సామాన్లు అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఒక అర్ధగంట మేము తిన్నాక బయట తిరుగుతామన్నమాట. చూసారా, ఒక అర్ధగంట తిరుగుతానమాట నైట్ తిన్నాక. ఎందుకంటే ఫ్రీగా ఉంటుందన్నమాట తిరిగితే. చూసారా, బ్యాక్
బ్యాక్ కెమెరా కూడా పెట్టాను కదా, దీనికి పక్కల అంత బయట తిరుగుతున్నాను అనమాట తిన్నాక. చందమామ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. రోజు ఇట్లా తిన్నాక ఒక అర్ధ గంట కానీ కుదిరితే 10 నిమిషాలు తిరిగినా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే అండి, ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్.